నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొద్ది రోజులుగా కాకినాడ వలసపాకల ప్రాంతంలో వేప చెట్టు నుండి నిరంతరాయంగా కూడా కళ్ళు వంటి పదార్థం కారుతూ ఉంది. అయితే ఇది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో వేప చెట్టు నుంచి పాలు కారుతాయన్నది నిజమవుతుందంటూ చాలా మంది ఆ కళ్ళునైతే పట్టుకుని తాగడం అయితే మనం చూస్తూ ఉన్నాము. దాదాపు రోజుకి 10 లీటర్ల వరకు ఈ లిక్విడ్ వస్తుందంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఇది నిజంగా శాస్త్రమా, సైన్సా, ఎందుకు అలా జరుగుతుంది? మనతో పాటు కేసరి శ్రీనివాస్ గారు ఉన్నారు, జన విజ్ఞాన వేదిక నుంచి. సార్ నమస్తే అండి. వేప చెట్టు నుంచి కళ్ళు కారడం అంటే చాలా మంది ఏమంటున్నారంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన ఒక అంశం నిజమైంది, ఇది దైవ మహత్యమో లేదంటే బ్రహ్మంగారు చెప్పింది నిజమవ్వడమో, మొత్తానికి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అదంతా పట్టుకొని తాగడం పిల్లలు కూడా పట్టిస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుందంటారు? ఈ దైవత్వానికి ఆపాదించడం అనేది, ఆధ్యాత్మికంగా ఆలోచించడం అనేది తప్పుగా భావిస్తున్నాను. ఎందుకంటే వేప చెట్టులో అంటే వృక్షాల్లో ఉండేటువంటి జీవన క్రియల్లో భాగంగా కొన్ని వృక్షాల నుంచి కొన్ని రసాలు రావడం అనేది జరుగుతుంది. ఈ రసాలు ఈ బెరడు ఈ చెట్టు నుంచి బయటకు వచ్చినప్పుడు గాలితో కలిసినప్పుడు అది పాల రంగులోకి రావడం అనేది జరుగుతుంది. బేసిక్గా వేప చెట్టు నుంచి అది గత 15-20 రోజుల నుంచి వస్తుందని చెబుతున్నారు. అదేంటంటే ఈ వేప చెట్టుకి ఏదైనా గాయం తగిలినప్పుడు కానీ, ఏదైనా ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ వ్యాపించినప్పుడు కానీ ఆ లోపల ఉండేటువంటి జైలం, ఫ్లోయం అనేటువంటి 2 భాగాలు ఉంటాయండి. అంటే వృక్షాల్లో జైలం, ఫ్లోయం అనేది ఏం చేస్తుందంటే రసాలని, పోషకాలని చెట్లకు అందిస్తుంది. నీటిని కానీ, పోషకాలను కానీ చెట్లకు అందించేటువంటి జైలం, ఫ్లోయం అనేటువంటి వాటిలోంచి కొన్ని రసాలు వస్తాయి. ఈ రసాలు అనేది బయటకు వచ్చినప్పుడు పాల రూపంలో అది అందులోకి వేప కానీ, గన్నేరు కానీ ఇట్లాంటిలో పాల రూపంలో వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది పూర్తిగా వృక్ష శాస్త్రానికి సంబంధించిన విషయం. అది ఏదో ప్రపంచంలో చాలా చోట్ల చాలా విషయాలు జరుగుతుంటాయి. కొన్ని వృక్షాల నుంచి వాటర్ వస్తుందని, కొన్ని వృక్షాల నుంచి పాలు కారుతున్నాయని, కొన్ని వృక్షాల నుంచి జిగురు లాంటి పదార్థం రెగ్యులర్గా వస్తుందని, ఇటువంటి అనేకమైన సంఘటనలు మనం చాలాసార్లు చూసాం. ఇది కూడా అటువంటి ప్రక్రియగా భావించాలి తప్ప దీన్ని ఒక వీరబ్రహ్మం గారికి వీటికి ముడిపెట్టి చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. ముఖ్యంగా వేప చెట్టు అనేది చూసుకున్నప్పుడు మనకేంటంటే వేప బెరడు కానీ, ఆకులు కానీ, కాయలు కానీ మనకి ఆయుర్వేదానికి వీటికి పనిచేస్తాయండి. ఎందుకంటే వేపని సర్వరోగ నివారణ అని చెప్తారు. కానీ వేప రసం అయితే ఏదైతే శాప ఏదో వస్తుందో దాన్ని మాత్రం తీసుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల అనారోగ్యం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉంటారు. దాన్ని ఏమని చెప్పాలంటే అందరూ ఒకే రకమైనటువంటి సైకలాజికల్గా ఒకే రకమైన ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది కూడా ఇదేదో ఒక దేవుడు ఇచ్చినటువంటి రసం, కళ్ళు లాంటిది ఇది అని చెబుతున్నారు. వాళ్ళు కళ్ళు లాంటిది, కళ్ళు టేస్ట్ వేరేగా ఉంటుంది. అంటే అక్కడ చెట్టు చుట్టూ కూడా సార్ మనకి కళ్ళు ఏ విధంగా స్మెల్ వస్తుందో అదే స్మెల్ వస్తుంది. అంటే అది ఫర్మెంటేషన్ అవ్వడం వల్ల వచ్చిన స్మెల్ అని చాలా మందికి తెలియదు. ఏదైనా ద్రవం పులిసిపోయినప్పుడు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కామన్ గా, కానీ కళ్ళు కూడా అలాగే స్మెల్ వస్తుంది కాబట్టి సేమ్ అది ఇది ఒకటే అంటూ కూడా తాగుతూ ఉన్నారు. ఇప్పుడు కళ్ళు ఇది వేప చెట్టు నుంచి వచ్చేది కూడా చెట్ల నుంచి వచ్చిందండి. ఇది ఏదైనా ఒక రసం చెట్టులోంచి బయటకు వచ్చినప్పుడు ఫంగస్ ఇవన్నీ అయితే ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. అది ఆ స్మెల్ అనేది మనం సైకలాజికల్ ఒక ఫీలింగ్ ఉంది, కళ్ళు అని అనుకున్నప్పుడు కళ్ళు అనిపిస్తుంది. చాలామంది ఏంటంటే వేపకాయలు వాసన వస్తుందని చెప్తున్నారు. సో అది పూర్తిగా చెట్టు నుంచి ఆ చెట్టులో ఉండేటువంటి ఆ చెట్లు కొన్ని ఏదైనా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంటే 5 లీటర్లు 6 లీటర్లు రోజుకి రావడం అనేది చాలా అరుదైన సంఘటన. కానీ మీరు గమనిస్తే ఇది ఒక వారం 10 రోజుల్లో ఖచ్చితంగా ఆగిపోతుంది. అది కంటిన్యూ అవడం అనేది జరగదు. ఇది పూర్తిగా వృక్ష శాస్త్రానికి సంబంధించిన విషయం. దీన్ని ఆధ్యాత్మికంగానే దైవత్వానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. ఖచ్చితంగా వేప చెట్టు అనేది సర్వరోగ నివారణ. వేప చెట్టుకు ఉండేటువంటి రసాలు ఏవైతే ఉన్నాయో అది రసం గాలితో కలిసినప్పుడు ఖచ్చితంగా పాల రూపంలో వస్తుంది. అది అంతే తప్ప మరొకటి ఏం కాదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వేప అనేది సర్వరోగ నివారణి. వేప పువ్వు దగ్గర నుంచి చిగుళ్ళ దగ్గర నుంచి బెరడు వరకు అన్ని మనం ఆయుర్వేదంలో వాడుతూ ఉంటాం. డైరెక్ట్ గా తినేవాళ్ళు కూడా ఉంటారు. వేప చిగుళ్ళను కానీ లేదంటే వేప పువ్వును కానీ డైరెక్ట్ గా కూడా తీసుకుంటూ ఉంటారు ఔషధ గుణాలు ఉండడం వల్ల. సో ఇదేంటంటే ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడుతుంది ఈ కళ్ళు అనేది. ఎందుకంటే మనం తాటి కళ్ళు కానీ లేదంటే ఈత కళ్ళు కానీ అవి గీస్తూ ఉంటారు, దాని నుంచి ఆ లిక్విడ్ వస్తూ ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది కాబట్టి తాగితే ఇంకా మంచిది అనుకుంటున్నారు కదా, ఏం చెప్తారు సార్? ఇది బేసిక్గా సహసిద్ధంగా ఏర్పడిందని అంటున్నారు, కానీ అక్కడికి ఒక గాయం ఏర్పడ్డది ఆ చెట్టుకి. ఆ గాయం ఏర్పడ్డప్పుడు గాయం ఎందుకు ఏర్పడ్డది? ఎవరైనా ఒక గాయం చేసి ఉండొచ్చు, లేదా ఫంగస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ ఒకటి ఏదో గాయం ఉండొచ్చు. దాని నుంచి మనకి ఆ స్రావం అనేది బయటకు వస్తుంది. అది అంతేగాని సహజ సిద్ధంగా ఏర్పడింది కాదు. మీరు ఆ దారి కూడా చూసినప్పుడు ఏంటంటే ఏదో ఒక అట్టదాని చిన్న ముక్కలాంటిది ఏదో అరేంజ్ చేశారు దాన్ని.
సో ఇది ఏదో ఒక గాయం ఏర్పడి వచ్చిందే తప్ప అది సహజ సిద్ధంగా చెట్టు నుంచి వచ్చేది కాదని అభిప్రాయం ఉన్నది. అంటే మనిషి శరీరానికి గాయం అయితే ఏ విధంగా ఉంటుందో మనిషి శరీరానికి గాయం అయితే ఏ విధంగా రక్తం వస్తుందో చెట్టుకు కూడా అదే వస్తుంది. ఇప్పుడు సహజసిద్ధంగా ఇటువంటి చెట్టుకి ఏమి ఉండదు. దీన్ని మనం ఒక చిన్న గాయపరిచినప్పుడు ఏమన్నా ఆటోమేటిక్గా దీని నుంచి కొంత వస్తుంది. సో అది జైలం ఫ్లోయం నుంచి ఉండే ఆ రసాయనాలు రసాలు ఏవైతే ఉన్నాయో ఆ శాపది గమ్ము ఏదైతే ఉందో అన్ని మిక్సర్ అవి ఈ విధంగా వస్తుంది అనేది మా అభిప్రాయం. సో ఇది తాగడం మంచిది కాదండి. ఇది తాగడం 100% మంచిది కాదండి. ముఖ్యంగా వృద్ధులు కానీ పిల్లలు కానీ తాగితే విరోచనాలు రావడం కానీ కడుపు నొప్పి రావడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు తాగినప్పుడు అంత వెంటనే కనిపించదండి, తర్వాత కనిపిస్తుంది. వేప బెరడు ఆకులు కాయలు తప్ప ఇటువంటి రసాలు తాగడం అనేది అంత మంచిది కాదు. అది దానివల్ల విరోచనాలు కానీ ఇటువంటి అనారోగ్య పరిస్థితులు కలగడానికి అవకాశం. చూసారు కదండి, ఒక 10-15 రోజుల నుంచి కూడా కంటిన్యూస్ గా ఈ లిక్విడ్ అనేది కారుతూ ఉంది. అందులో కూడా అది ఫర్మెంట్ అయ్యి ఆ పులిసిపోయిన వాసన రావడంతో ఇది కల్లుగా పరిగణించి చాలా మంది తాగడమే కాకుండా ఇది వేప చెట్టు నుంచి వస్తుందంటే ఔషధ గుణాలు కలిగి ఉందంటూ పిల్లలకు కూడా పట్టిస్తూ ఉన్నారు. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదని, చెట్టులో జీవక్రియలో మార్పుల వల్లే ఇటువంటి జరుగుతాయి తప్పితే, అంటే మనిషి శరీరానికి గాయమైనప్పుడు ఎలా రక్తం కారుతుందో అలాగే చెట్టుకు కూడా కొన్ని జీవక్రియల్లో భాగంగానే ఒక గాయం అయినప్పుడు ఇటువంటి ప్రక్రియ జరుగుతుందని, ఇది తీసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదని, అలాగే దైవత్వాన్ని ఆపాదించడం కూడా మంచిది కాదంటూ కూడా చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.